హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నా పల్సర్ బైక్ అయితే ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కొనైతే నాదైతే 1 ఇయర్ అయితే అయింది. నేనైతే 2025 అయితే నేనైతే పర్చేజ్ చేశాను. ప్రస్తుతానికి అయితే 1 ఇయర్ అయితే అయింది ఫ్రెండ్స్ నా పల్సర్ అయితే. ఇది 2025 మోడల్ అయితే ఫ్రెండ్స్. ఇది నాకైతే చెప్పాను కదా ఆల్రెడీ, నేను రేట్ కొన్నప్పుడు నిన్నే చేశాను వీడియో ఫ్రెండ్స్. ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో అయితే ఈ బైక్ అయితే చాలా బాగుంది. అంటే మరి మైలేజ్ విషయం వస్తే నాకైతే 50 అయితే వస్తుంది ప్రస్తుతానికైతే. ఈ బైక్ అయితే మాత్రం నాకైతే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ బైక్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను ఈ వీడియోలో అయితే, ఒకసారి అది చూడండి ఫ్రెండ్స్. ఈ బైక్లో నేను తీసుకున్నప్పుడు అయితే స్టార్టింగ్లో అయితే నాకైతే హీటింగ్ ఇష్యూ అయితే ఎక్కువ అయితే ఉండేది ఫ్రెండ్స్. అలా సర్వీసింగ్ చేసే కొద్ది అయితే హీటింగ్ ఇష్యూ అయితే నాకైతే మేజర్గా అయితే ప్రాబ్లం అయితే మొత్తం పూర్తిగా అయితే లేదు. మనం హెవీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం వల్ల హీటింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో అయితే నాదైతే సెకండ్ సర్వీస్ తర్వాత అయితే నాదైతే హెడ్లైట్ అయితే నాకు ప్రాబ్లం అయితే అయింది ఫ్రెండ్స్. నేనైతే 200 పెట్టి అయితే హెడ్లైట్ అయితే తీసుకున్నాను. హెడ్లైట్ అయితే పోయింది, అదొక ప్రాబ్లం అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లం అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే సౌండ్ కొద్దిగా ఉండేది. తర్వాత సర్వీసింగ్ చేసుకున్న తర్వాత ఇది క్లియర్ అయితే అయిపోయింది సౌండ్ అయితే ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే ఈ బైక్ నుంచి అయితే నాకైతే ఎక్కువగా వచ్చేవి అయితే ఇవే మేజర్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఇంకా నాకు వచ్చేది పెద్దగా అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. చాలా స్మూత్గా అయితే ఉంటుంది నాకు తెలిసి. చాలా మట్టుకైతే ఈ పల్సర్ బైక్ అయితే నాకు చాలా హెల్ప్ అయితే అయ్యింది, చాలా బాగుంది కూడా. నెక్స్ట్ ఇంకా నేను లక్కీ అనుకుంటే ఇప్పుడు కొత్తగా డూమ్ మార్చారు కదా, ఆ డూమ్ ఎల్ఈడి లైట్ తెచ్చారు కదా. ఆ ఎల్ఈడి లైట్ తేవడం వల్ల ముందు డిజైన్ కూడా అయితే మారిపోయింది. దానివల్ల అయితే కూడా ఈ బైక్ అయితే 2025 తీసుకోవడం వల్ల ఇది అప్పటి నుంచి ఉన్న పల్సర్లో ఉన్న మోడల్ కాబట్టి నాకైతే ఇది చాలా లక్కీగా అనిపించింది ఈ బైక్ తీసుకోవడం. నెక్స్ట్ ఇక్కడ మనకైతే కన్సోల్ విషయానికి వస్తే మాత్రం కొంచెం డే టైంలో అయితే అంత విజిబిలిటీ అయితే ఉంటుంది, మరి అంత ఎక్స్పర్ట్ అయితే చేయక్కర్లేదు. ఇది బైక్ అంత విజిబిలిటీ అయితే ఉండదు, కొంచెం మనకి ఎండ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే కనిపించదు. ప్రస్తుతం అయితే నాకైతే పెద్దగా అయితే అది ప్రాబ్లం అయితే అనిపించలేదు. చాలామందికి అయితే ప్రాబ్లం అయితే అవ్వచ్చు, ఎందుకంటే అది కనిపించదు సరిగా ఇక్కడ కన్సోల్ విషయానికి వస్తే మాత్రం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే నా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో అయితే ఈ బైక్ అయితే మాత్రం చాలా అయితే బాగుంది. కొంచెం మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం 50 అయితే వస్తుంది. బాగా 60-70 దాటి వెళ్తే మాత్రం అంత మైలేజ్ రాకపోవచ్చు, కానీ 40-60 అయితే మాత్రం బాగానే మైలేజ్ అయితే వస్తుంది. నాకైతే ఈ బైక్ అయితే చాలా హెల్ప్ అయితే అయింది ఫ్రెండ్స్. నా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో మాత్రం అయితే ఈ బైక్ అయితే నేను ఎక్స్పెక్టేషన్ చేసిన విధంగా అయితే నాకు ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. చాలామంది చెప్పారు ప్రాబ్లమ్స్ ఉంటాయని పల్సర్ కొనే ముందు, నాకైతే అంత ప్రాబ్లం అయితే అనిపించలేదు. కొంచెం మనం సర్వీసింగ్ అయితే టైం టు టైం చేసుకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో అయితే మాత్రం నాకైతే వచ్చింది హెడ్లైట్ ప్రాబ్లం ఒకటి, నెక్స్ట్ ఇక్కడ సౌండ్, నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్. ఇక్కడ హెడ్లైట్ నెక్స్ట్ సౌండ్ వచ్చింది. అవి సర్వీసింగ్లో మాత్రం పూర్తిగా అయితే మారిపోయి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ పల్సర్ తీసుకుంటే మాత్రం నాకు వచ్చిన మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మరి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.